ఇవాళ విభూతి ధారణ చాలా విశేషం. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అని చక్కగా పిలుస్తూ ఉంటాం. మొత్తం భస్మాంగ రాగం కలిగినటువంటి వాడు. ఏమిటి ఈ భస్మం యొక్క గొప్పతనము అంటే, శివరాత్రి రోజే భస్మం తయారు చేయాలి అని మనకి చెప్తారు. ఈ భస్మములో ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్ అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే 0.6 వోల్ట్స్ గ్యాల్వనోమీటర్లో మనకు కనిపిస్తుంది. ఈ బుద్ధిని మేధని చాలా విశేషంగా ఉంచుతుంది. కాబట్టి ఆ భస్మధారణ అనేటటువంటిది నుదురుకి చాలా ఉపయోగము. మిగతా శరీరం అంతా కూడా చేసుకోవడం వల్ల సంధులలో అన్ని చోట్ల చాలా విశేషంగా పనిచేస్తుంది. ఆవు పేడ నుంచి తీసి దీన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారము దీన్ని తయారు చేస్తారు. భస్మము అనేటటువంటిది ధరించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు చెప్పారమ్మ. ఎవరు భస్మం ఎవడైనా ధరించినటువంటి లలాటంతో చూసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పితృదేవతలు కూడా తరిస్తారట. ఒక సందర్భంలో ఒక మహానుభావుడైనటువంటి ఋషి పితృలోకాలకి భస్మంతో వెళ్తే అక్కడ పాప పంకిలంతో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ పాపాలు దూరం అయిపోయినాయట, భస్మ ధారణ ఉన్నటువంటి ముఖాన్ని, ఆ చిహ్నాన్ని చూసినంత మాత్రానే. కాబట్టి భస్మలేపనము అనేటటువంటి దాని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే చివరికి భస్మీపట్టణం అవ్వాల్సిందే. ఆ భస్మీపట్టణమైనటువంటి దాంట్లో చాలా విశేషమైనటువంటి విభూతి ఉంటుంది. అది శివుడు ధరించడంలో అర్థం ఏమిటయ్యా అంటే, మీలో ఉండే విభూతులన్నీ కూడా, మీలోంచి బయటకు వచ్చేటటువంటి విభూతులన్నీ కూడా అవి చివరికి నన్నే చేరతాయ్యా. మీలో ఉండే గొప్పతనాలు నన్నే, నాలోంచి మళ్ళీ సృష్టిగా మీ దగ్గరకు వస్తాయి. అంటే ఈ జీవితంలో మనం చేసే తపస్సులు అన్నీ కూడా ఇవన్నీ పరమేశ్వరుణ్ణి చేరి ఉత్తర జన్మల్లో అక్కడ భస్మంగా ఆయనకి లేపనమై మన వెంట తిరిగి వస్తాయి అనే సూచన ఈ భస్మము అనేటటువంటిది చేస్తుంది.